దాంట్లో రాసుకుంటే పోతుంది కదా అని వదిలేశారు. నేను చాలాసార్లు చెప్పా, అసెంబ్లీ తీర్మానం చేయకుండా కేంద్రపు లెక్కల్లోకి రాదు. లేదా అసెంబ్లీ తీర్మానం చేసిన దాన్ని హోంశాఖకు పంపించాలి. కానీ ఇంతవరకు ఎప్పుడూ రానటువంటి దరిద్రం మన ఆంధ్రాకే వచ్చింది, 4 రాష్ట్రాలకు వీటన్నిటి. కాబట్టి ఖచ్చితంగా విభజన చట్టంలో యాడ్ చేయాలి. ఇది యాడ్ చెయ్యకపోతే తర్వాత మార్చుకోవచ్చు అనేటటువంటిది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఏమనలేకపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు ఆ రోజున. వీళ్ళు వెళ్ళారుగా సుప్రీంకోర్టు దాకా. అది అమరావతి 3 రాజధానులు అన్నటువంటిది. రాజధాని అన్నటువంటి దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉంది? రాజధాని అనే పదానికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు రాష్ట్రాల రాజధానికి సంబంధించి. రాష్ట్రాల రాజధాని ఇట్లుండాలి, ఎవరు డిసైడ్ చేయాలన్నది అసలు ఏ పీఠిక లేదు అందులో. కాబట్టి ఇది ఒక సంప్రదాయంగా నడుస్తోంది. రాజధాని ఎంపిక చేసుకోవడం రాష్ట్రాల ప్రభుత్వాల ఇష్టం. ఇప్పుడు ఎందుకు తీసుకుని వచ్చారా అంటే వీళ్ళు ముందు జ్యూరిస్డిక్షన్ మెన్షన్ చేయాలి. వాళ్ళు ఏంటి అడిగింది వీళ్ళని, వీళ్ళు ఒక దిక్కుమాలిన పని చేశారు. ఇదివరకు పోలవరంలో ఎట్లాంటి పెంట చేశారు, రెవెన్యూ లోటు విషయంలో ఎట్లాంటి గందరగోళం చేశారు, హోదా విషయంలో ఎట్లాంటి గందరగోళం చేశారు, అదే గందరగోళం ఈ కింద ఉన్న సన్నాసులు ఎవడో చెప్తాడు, దాన్ని ఫాలో అయిపోతారు. అప్పట్లో చేసింది ఏంటి, పోలవరం మొత్తం మీ డబ్బులని మేము పెట్టుకుంటామని పాప వెంకయ్యనాయుడు గారు చెప్పేటప్పటికి ఓకే అనగానే గతంలో రాజశేఖర రెడ్డి టైంలో కట్టిన బిల్లులు కూడా పంపించారు పోలవరానికి. అదెట్టిస్తాం రా నీకు,